బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లా అరకు మండలం ఎండపల్లి వలసలో విషాదం నెలకొంది. ఏపీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. నిన్ననే ప్రియాంకను చూడ్డానికి ఆశ్రమ పాఠశాలకు ఆమె తల్లిదండ్రులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆరోగ్యం బాగాలేదని, కాళ్ళు చేతులు నొప్పులొస్తున్నాయని ఆమె వారికి చెప్పినట్లు సమాచారం. తనకు తల తిరుగుతుందని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ప్రిన్సిపల్ను అనుమతి కోరారు. దానికి ప్రిన్సిపల్ నిరాకరించారని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుమారు 6 గంటల సేపు బతిమాలినా ప్రిన్సిపల్ మనసు కరగలేదని చెబుతున్నారు. ఇంటికి వెళ్లాక రాత్రికి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయిందని చెబుతున్నారని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు చనిపోవడానికి ప్రిన్సిపలే కారణమంటూ ఆందోళన చేపట్టారు. మృతురాల్ని పద్మాపురం పంచాయతీ దుమ్మగూడ గ్రామవాసిగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఆశ్రమ పాఠశాలలో ఏం జరిగింది? విద్యార్థిని ఆరోగ్యం బాగాలేదని తల్లిదండ్రులు మొరపెట్టుకున్న ప్రిన్సిపల్ ఎందుకు నిరాకరించారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ అరకు అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు మండలం ఎండపల్లి వలసలో ఉన్నటువంటి ఏపీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన అయితే జరిగింది. 6వ తరగతి చదువుతున్నటువంటి ప్రియాంక అనే విద్యార్థిని మృతి చెందడంపై తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంకకు తలనొప్పి, ఆ కాళ్ళు చేతులు లాగడం, తీవ్రమైనటువంటి నీరసంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రియాంకకి అనారోగ్య సమస్య ఉన్నటువంటి విషయం అటు తల్లిదండ్రులకి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ ఎవరు అంటే గుర్తించినటువంటి సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. అనుకోకుండా నిన్న ఉదయం 12 గంటల సమయంలో అటు తల్లిదండ్రులు ప్రియాంకను చూడడానికి ఆశ్రమ పాఠశాలకు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత ప్రియాంకను కలిసినటువంటి నేపథ్యంలో ప్రియాంక తనకి కాళ్ళు చేతులు లాగేస్తున్నాయని, చాలా విపరీతమైన నొప్పి వస్తుంది, భరించలేకపోతున్నానని చెప్పినటువంటి నేపథ్యంలో అటు తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ని, అక్కడ సిబ్బందిని వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. తమ అమ్మాయిని బయటికి పంపించండి, మేము హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి తిరిగి తీసుకొస్తాము, మళ్ళీ ఇక్కడే వదిలి వెళ్తామని చెప్పినా కూడా అటు ప్రిన్సిపాల్ గానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రియాంక తల్లిదండ్రుల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం చెంది మీరు కావాలనే ఈ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో పంపించడానికి అంగీకరించాలని వీళ్ళని చిట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 12 గంటల నుంచి దాదాపుగా సాయంత్రం 5 గంటల వరకు కూడా తల్లిదండ్రులు తమ కూతుర్ని బయటకు పంపిస్తే హాస్పిటల్లో చూపించి తీసుకొస్తాం, హెల్త్ బాగట్లేదని చెప్తుందని వేడుకున్నా కూడా కనికరించకుండా అటు ప్రిన్సిపల్ తో పాటుగా సిబ్బంది వాళ్ళు బెట్టి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 5 గంటల సమయంలో తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోతూ మా అమ్మాయికి హెల్త్ ఇష్యూ ఉంది, తను ఇబ్బంది పడుతుందని చెప్తుంది, తనకు కనుక ఏదైనా జరిగితే బాధ్యత మీరే వహించాలని తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ 7 గంటల సమయంలో ఒక్కసారిగా తన ప్రియాంక అనారోగ్య పరిస్థితి ఇంకా ఎక్కువ కావడంతో ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేశారు. అయితే ఆశ్రమ పాఠశాల సిబ్బంది అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ప్రియాంక చనిపోయిందని వాళ్ళ వైద్యులు చెప్పినటువంటి నేపథ్యంలో 7 గంటల సమయంలో వీళ్ళ తల్లిదండ్రులకు అయితే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తామని దాదాపుగా 5 గంటల సేపు బ్రతులాడినా పంపించకుండా మా అమ్మాయి చావుకు మీరే కారణం అంటూ తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం ప్రిన్సిపాల్ మీద, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, రాజు, అయితే కేవలం ప్రిన్సిపల్ ఈ విద్యార్థిని పట్లే ఇలా వ్యవహరించారా? ప్రీవియస్ గా ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ పైన కూడా ఆయన వైఖరి ఇలాగే ఉందా? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే సహజంగా ఆశ్రమ పాఠశాలల్లోకి వచ్చినటువంటి విద్యార్థుల్ని ఆ తల్లిదండ్రులు వచ్చి చూడడం, బయటకు తీసుకెళ్ళడం ఇది తరచూ జరుగుతూనే ఉంటది. కానీ ఇది కేవలం కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు బయటకు తీసుకెళ్తున్నారనే ఆ ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ తల్లిదండ్రుల మీద చాలా దారుణంగా వ్యవహరించారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే ఆ ఆరోగ్యం బాగోలేదని చెప్పినా కూడా దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్రతిమలాడిన అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గాని బ్రతిమలాడుతూ 5 గంటల సేపు అక్కడే ఉన్నా కూడా కనికరం లేకుండా వీళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే కనిపిస్తుంది.
ఒక్కటే కాదు, అక్కడ అంటే గిరిజన పాఠశాలలు కావడం, అనేక ప్రాంతాల నుంచి గిరిజన తండాల్లో నుంచి గూడెల్లో నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో అధికార యంత్రాంగం అంటే మన మాట తీసుకోకూడదు, మనం చెప్పిందే వీళ్ళు వినాలి అనే ధోరణిలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ, టీచర్స్ కానీ, సిబ్బంది కానీ వ్యవహరించడం వల్లే ఈవేళ ప్రియాంక మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక ముందుగానే అటు ఆశ్రమ పాఠశాల రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.